నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ. విజయవాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పూజలు, ఉప ముఖ్యమంత్రి హోదాలో పలు ఫైళ్లపై సంతకాలు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత. మంత్రి అనితకు వేద పండితులు ఆశీర్వచనాలు, బొకేలు అందించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, ఉన్నతాధికారులు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్. రానున్న శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని వెల్లడి. ప్రజా దర్బారుకు బారులు తీరుతున్న ప్రజలు. ప్రత్యేక యంత్రాంగంతో సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ కృషి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 54 జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి. పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సహా పలువురు సీనియర్ నేతలు రాహుల్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. నేతల సమక్షంలో రాహుల్ బర్త్డే కేకును కట్ చేశారు. రాహుల్ గాంధీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖార్గే, ప్రియాంక గాంధీ కేకును తినిపించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాహుల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. देश का नेता राहुल गांधी, राहुल गांधी, राहुल गांधी। देश का पीएम कैसा हो? राहुल गांधी जैसा हो। देश का पीएम कैसा हो? राहुल गांधी जैसा हो। राहुल गांधी जैसा हो। ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం హోదాలో పలు శాఖల మంత్రిగాను బాధ్యతలు చేపట్టారు. అనంతరం పలు ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 2 ఫైళ్లపై మంత్రి హోదాలో ఆయన సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరుపై తొలి సంతకం చేశారు. ఆ తర్వాత గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై 2వ సంతకం చేశారు. ఇక 2019లో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. మహిళా దినోత్సవం రోజును పురస్కరించుకొని రైతులకు జనసేన ఇస్తున్న మాట ఇది. రైతు ఆడపడుచుల విన్నపాలు విన్న తర్వాత వచ్చిన ఆలోచనే ఇది అని 2019లో మహిళా దినోత్సవ వేడుకల్లో జనసేనాని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్తాగ్నిశ్వరాసుంధారయితాం ధ్రువం శతమానం భవిష్యాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి.
హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా వంగలపూడి అనిత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటరియట్ 2వ బ్లాక్లోని తన ఛాంబర్లో సంతకాలు చేసి బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్ 2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో పాటు ఉన్నతాధికారులు కలిసి అభినందనలు తెలిపారు. పుష్పగుచ్చాలు అందించి ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక మహిళా హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చేస్తాము, మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తాం. రెడ్ బుక్ లో కొన్ని పేర్లు, అధికారుల పేర్లు మీరు చెప్తున్నట్టుగా ఎవరైతే ఆ గీత దాటి ప్రవర్తించారో వాళ్ళకి సంబంధించిన పేర్లు ఆ లిస్ట్ మీ దగ్గరికి వచ్చిందా? దాని మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి? యాక్షన్ తీసుకునే ముందు చెప్తాను. ఆ లిస్ట్ అయితే మీ దగ్గరికి వచ్చిందా? యాక్షన్ తీసుకునే ముందు చెప్తా. పూర్వపు హోమ్ మినిస్టర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రి చేతిలో కిల్బొమ్మలాగా వ్యవహరించేవారని ఆరోపణలు ఉన్నాయి. నిజంగా పక్కన పెట్టడం. ఈసారి మీ మార్పు హోమ్ మినిస్టర్ ఎలా ఉండబోతుంది? నేను హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకోక ముందే నేను కూర్చొని ఫీల్డ్ మీదకి వచ్చానంటేనే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వెనకాతల నుంచి నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఫ్రీ హ్యాండ్ ఎంత ఇచ్చారు అన్నది మీకు అర్థం అవ్వాలి. ఈరోజు హోమ్ మినిస్ట్రీ అన్నది ఏదో ఎవరో చేతుల్లో పెట్టుకుని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ, జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ, చంద్రబాబు నాయుడు గారికి ఎవరి సమర్థత ఏంటన్నది క్లియర్గా తెలుసు. దానికి సంబంధించి ఇచ్చారు. నా విషయంలో అయితే ఆ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఏ పోలీసులతో అయితే నేను అవమానపడ్డాను అదే పోలీసుల దగ్గర నన్ను గౌరవంగా నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా మేమందరం కలిసికట్టుగా కోఆర్డినేషన్తో ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మేము అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాం. నో ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఏ శాఖలు ఇస్తారో ఏదో సంథింగ్ చూసుకున్నాను తప్పించి ఒక్క నిమిషం హోంశాఖ అనేసరికి కాళ్ళు చేతులు చల్లబడినాయి. బట్ తర్వాత చేయగలాలి, చేస్తాను అని చెప్పి నా మీద నాకే నమ్మకం వచ్చింది. బట్ ఇంక చాలు, ఇప్పుడే పెట్టా సిగ్నేచర్. ఎవ్రీథింగ్ పారదర్శకంగా ఉంటుందండి. ఒకటి మాత్రం క్లియర్, పని చెయ్యని వాడు ఎవరు ఈ 5 సంవత్సరాలు పని చేయరు. పని చేసేవాడు 5 సంవత్సరాలు పని చేస్తాడు. అది పెట్టుకోండి. అంతకుమించి ఇంక మీకేం క్లారిటీ కావాలి? ఎవరేసారు 5 సంవత్సరాలు వేసుకున్నారు. ఇప్పుడు యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం ప్రమోషన్స్ కానీ ఏదైనా వాళ్ళ తాలూకా సీనియారిటీ లిస్టుల ప్రకారమే జరుగుతాయి. ఓకే, అది దిశ పోలీస్ స్టేషన్ కాదండి బాబు, అది మహిళా పోలీస్ స్టేషన్. వీళ్ళకి డబ్బులు జనాలకు కాకుండా వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, వాళ్ళ తాలూకా కాంట్రాక్టర్స్కి ఎలాగ డబ్బులు ఇచ్చుకోవాలి అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తే అన్ని నేమ్ బోర్డులు మారుతాయి. వాళ్ళు ఏదో కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి డబ్బులు గవర్నమెంట్ నుంచి అవినీతిగా అక్రమంగా లాక్కోవడం, చాలా వల్గర్గా మాట్లాడడం, అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు. లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయిన జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు. కానీ నీకు నచ్చింది రాసుకుంటే నువ్వు ఇంట్లో బీరోలో పెట్టుకోవాలి, అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను, మాట్లాడతాను. నేను ఒకటి మాత్రం చెప్పగలండి, ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు. నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటా. యాజ్ పర్ లానే వెళ్తాం, ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం. రానున్న శాసనసభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు. టీడీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా కేశవ్ మీడియాతో మాట్లాడారు. శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్పై తొలి సంతకం చేశారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకవంతమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో శాసనసభ కార్యదర్శి పీపీకే రామాచార్యులు, సంయుక్త కార్యదర్శి విజయరాజు, ఉప కార్యదర్శి కె రాజ్కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, పీఏఓ కె పద్మజ, స్టేట్ ఆడిట్ అధికారులు తదితరులు పయ్యావుల కేశవ్కు అభినందనలు తెలియజేశారు.
మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బారుకు ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రత్యేక యంత్రాంగంతో సమస్యల పరిష్కారానికి లోకేష్ కృషి చేస్తున్నారు. వైసీపీ పాలనలో అన్ని విధాలా నష్టపోయి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలు యువనేత లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బారుకు జనం పోటెత్తుతున్నారు. ఉండవల్లి నివాసంలో మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యల్ని విన్నవించుకునేందుకు వేకువజామున నుంచే ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. లోకేష్ కు వద్దకు వెళితే తమకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకంతో మంగళగిరి ప్రజలు ఆయనను కలిసి సమస్యలు విన్నవిస్తున్నారు. బుధవారం నాడు నిర్వహించిన ప్రజా దర్బారుకు నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరి సమస్యని ఓపికగా వింటున్న లోకేష్ యంత్రాంగం ద్వారా ఆయా శాఖలకు రిఫర్ చేసి పరిష్కారం చూపుతున్నారు. తమ కుమార్తెకు వికలాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన కె శ్రీలక్ష్మి కోరారు. భర్త చనిపోయిన 4 పిల్లలు ఉన్నా తనకు జీవనాధారం కల్పించడంతో పాటు ఇంటిని మంజూరు చేయాలని సీతానగరానికి చెందిన కె కనకదుర్గ లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. మానసిక వికలాంగురాలైన తన కుమార్తెకు గత వైసీపీ ప్రభుత్వం పింఛన్ను నిలిపివేసిందని తిరిగి పునరుద్ధరించాలని తాడేపల్లికి చెందిన షేక్ సుల్తాన్ వలీ విన్నవించారు. డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకి సంబంధించి అనుసంధానిస్తూ నిధుల మంజూరుపై తొలి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై ఆయన 2వ సంతకం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగాను బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు ఫైళ్లపై మంత్రి హోదాలో సంతకాలు చేశారు. బాధ్యతలు చేపట్టిన పవన్ కు అధికారులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేషు, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు పవన్ ను కలిశారు. ध्रुवन्ते देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्ताग्निश्चराश्रुन्धारयितां ध्रुवम् शतमानं भविष्यायुः पुरुषः शतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति
మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన సెమినార్ను నిర్వహించారు. రాబోయే 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో పూర్తిగా ఎనీమియా వ్యాధి లేకుండా చర్యలు తీసుకొని దానిలో మొదటి దిశ డీసీగా మొదటి అడుగు పడిందని ఐఏఎస్ కాంతిలాల్ దండే తెలిపారు. కాంతిలాల్ దండే మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అధికంగా వ్యాపిస్తున్న వ్యాధి సికిల్ సెల్ ఎనీమియా అని తెలిపారు. 2047 కల్లా దేశంలో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు. ఏపీలో 0 నుంచి 40 ఏళ్ల వయసు గల గిరిజనుల్లో 20 లక్షల మందిని స్క్రీనింగ్ చేయాలన్నదే లక్ష్యం అని తెలియజేశారు. 5వ షెడ్యూల్లోని గిరిజన జనాభా ఉన్న 10 రాష్ట్రాల్లో ఏపీ ఒకటని తెలిపారు. వైద్య ఆరోగ్య గిరిజన సంక్షేమ శాఖ సర్ఫ్ శాఖల సమన్వయంతో సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన దిశగా వెళ్తున్నామని అన్నారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులు క్యారియర్లకు వివాహాల విషయంలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. డాక్టర్లుగా చదువు పూర్తయ్యాక మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్యటించి ఎయిమ్స్ మంగళగిరి వైద్య విద్యార్థులకు కాంతిలాల్ దండే పిలుపునిచ్చారు. ఈరోజు సికిల్ సెల్ డే అబ్జర్వ్ చేస్తూ దానిలో భాగంగా ఎయిమ్స్ మంగళగిరిలో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ తరఫున ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం మన జనాభాలో సికిల్ సెల్ అనీమియా పట్ల అవగాహనని కల్పించడం కొరకు తీసుకురావడం కొరకు దీన్ని చేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్న 30 లక్షల పైసలకు ట్రైబల్ పాపులేషన్లో అప్ టు 40 ఇయర్స్ వయసు కలిగిన ప్రతి ట్రైబ్ని కూడా దాదాపు 20 లక్షల మంది ట్రైబల్ పాపులేషన్ని మనం గుర్తించి వారిని 3 సంవత్సరాలలో ఆ ఎంటైర్ టార్గెటెడ్ పాపులేషన్ని స్క్రీన్ చేయాలి అన్న దృక్పథంతో మొదటి సంవత్సరం నిర్ణయించబడిన టార్గెట్ని పూర్తి చేయడం జరిగింది. దాదాపు 5.5 లక్షల జనాభాని మనం ఈ టార్గెటెడ్ పాపులేషన్లో నుంచి స్క్రీన్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన పాపులేషన్ కూడా వచ్చే 2 సంవత్సరాల్లో స్క్రీన్ చేయడం జరుగుతుంది, పూర్తి చేయడం జరుగుతుంది. ఈ స్క్రీన్ చేసిన మీదట ఎవరైతే వ్యక్తులు ఈ వ్యాధి కలిగి ఉన్నారో లేక క్యారియర్స్గా గుర్తింపబడ్డారో ప్రతి వారికి కూడా కార్డును ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ కార్డ్ వారికి టెస్ట్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డ్ బట్టి అంటే ఈ సికిల్ సెల్ అనీమియా అనే డిసీజ్ రెసెసివ్ జీన్ ద్వారా వస్తుంది. ఈ రెసెసివ్ జీన్ ఎక్స్ప్రెషన్ మరలా అదే విధమైన పాపులేషన్తో తీసుకుంటే ఇంకా తప్పకుండా వ్యాధి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి కారకురులు అంటే వాహకులు ఎవరైతే ఉన్నారో వారి ఇరువురు వివాహం చేసుకోకూడదని అలాగా ఈ కార్డు నుంచి కొంత సమాచారం జనాభాకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎస్పెషల్లీ ఈ ట్రైబల్ పాపులేషన్లో అవగాహన కల్పించడానికి గాను డిఫరెంట్ మాడ్యూల్స్ని కూడా డెవలప్ చేసి మేము ప్రజలకి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ట్రైనింగ్ మాడ్యూల్స్ అని అలాగే ట్రీట్మెంట్ మాడ్యూల్స్ అని కౌన్సిలింగ్ మాడ్యూల్స్ అని ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వారు ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రిపేర్ చేయడం జరిగింది. దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటీడీఏ ప్రాంతాల్లో కూడా మన ఐటీడీఎస్లో చదువుతున్న ఆడపిల్లల్ని అలాగే పిల్లలందరినీ కూడా స్క్రీన్ చేయడానికి మేము నిశ్చయించుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ట్రైబల్ ఎందుకంటే ఈ డిసీజ్ ట్రైబల్స్లో కాస్త ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంది కాబట్టి వారిని ముందు అవగాహన కల్పించి వారికి కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ సికిల్ సెల్ అనీమియా డేని అబ్జర్వ్ చేస్తూ ప్రజలందరికీ కూడా ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించే విధంగా ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేయడం జరిగింది. చల్లపల్లి శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్లో ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించబడింది. ఇందులో సాఫ్ట్వేర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాలకు సంబంధించి 16 రకాల కంపెనీల నుంచి హెచ్ఆర్ విభాగం వారు ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాకు చల్లపల్లి, అవనిగడ్డ, రేపల్లె, మచిలీపట్నం, గుడివాడ మొదలైన పరిసర ప్రాంతాల నుంచి వివిధ కళాశాలలకు చెందిన 515 మంది విద్యార్థులు హాజరవగా అందులో వివిధ విభాగాలకు గాను 215 మంది విద్యార్థులకు కంపెనీల ఆఫర్ లెటర్ అందుకున్నారు. ఆఫర్ లెటర్
మెడల్లు అందుకున్న విద్యార్థులు శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్ శ్రీ యార్లగడ్డ శివప్రసాద్, ప్రిన్సిపల్ శ్రీ పెమ్మసాని రమేష్ బాబు, కాలేజీ అధ్యాపక బృందం శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మాత్యులు బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి వంగలపూడి అనిత వెలగపూడిలోని సచివాలయం కార్యాలయంలో ప్రారంభోత్సవం సందర్భంగా మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసిన గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మరియు తెలుగు యువత కమిటీ సభ్యులు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ పట్టాభిపురం మున్సిపల్ హై స్కూల్లోని విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఉచితంగా కేటాయించిన స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, యూనిఫామ్, షూస్ ని పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు అందజేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ మరియు అధికారులు పాల్గొన్నారు. కేజీహెచ్లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన కష్టం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కోట నందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణిని కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు. నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న SICUలో ఉంచాలని వైద్యులు తెలిపారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి SICU బయలుదేరారు. నర్సు బిడ్డను పట్టుకుని ముందు నడవగా సమయానికి సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన వేసుకుని ఆమె వెంట వెళ్లారు. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఆరా తీశారు. వైద్యులు సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఇక నుంచి బ్యాటరీ వాహనాన్ని అందుబాటులో తెస్తామని అన్నారు. యోగాభ్యాసం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించుకోవడంతో పాటు వ్యక్తిత్వం, ఆరోగ్యం మరింత మెరుగుపరుచుకోవచ్చని యోగా గురువు సునీత తెలిపారు. ఈ నెల 21న జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని లంబిని పార్కులో ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ మానసిక, శారీరక రుగ్మతలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అటువంటి వారు ఖచ్చితంగా యోగాను ఆశ్రయించడం ద్వారా మానసిక, శారీరక ప్రశాంతతను పొందవచ్చని తెలిపారు. అంతేకాకుండా మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే వారికి తమ వద్ద ప్రత్యేక యోగా సాధన ఉందని తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగాను దినచర్యగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
నమస్తే ఎవ్రీవన్. సో అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. ఈరోజు 10th ఇంటర్నేషనల్ యోగా డే. సో ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ ఎ థీమ్ ఫర్ యోగా డే, అండ్ దిస్ ఇయర్ ద థీమ్ ఈజ్ హార్మోనీ అండ్ పీస్. అండ్ you all get harmony and peace just by practicing yoga every day. So here we have many students. They all are practicing yoga every day. So by practicing yoga, your nervous system is good, your endocrine system is so good. This is not only for your physical health, also for your mental health, and we can also get the emotional balance just by practicing yoga. సో మీరు యోగాభ్యాసం చేయడం వల్ల మీ శారీరక హెల్తే కాదు, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే మీ ఎమోషన్స్ అన్నీ కూడా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. యోగాలో ఏంటంటే ఓన్లీ ఆసనాలు మాత్రమే కాదు, అలాగే ప్రాణాయామం, ముద్రాస్, ఇంకా ఇంటర్నల్ క్లెన్జింగ్ టెక్నిక్స్ అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఎటువంటి అంటే ఆన్లైన్లో కోచింగ్ అని చెప్తారా? నా పేరు సునీత అండి. నేను మాస్టర్స్ చేశాను యోగాలో. నేను ఆన్లైన్ కోచింగ్ ఇస్తాను అండ్ ఆఫ్లైన్ కూడా ఇస్తాను. ఓకే. మీరు యూఎస్లో కూడా మీకు ఏదో అవును సార్, అంటే టైఅప్ ఉన్నాయి కొన్ని కంపెనీస్తో నాకు. అంటే నాకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. రోజు ఏ టైం నుంచి ఏ టైం స్టార్ట్ చేస్తారు? అంటే మార్నింగ్ 4 బ్యాచెస్, ఈవినింగ్ 4 బ్యాచెస్ ఉన్నాయి. సో మార్నింగ్ 5 నుంచి 9 వరకు, కొన్నిసార్లు 10-11 కూడా అవ్వచ్చు. టైమింగ్స్ని బట్టి, టైమ్ జోన్స్ని బట్టి, అదర్ కంట్రీస్ అయితే టైమ్ జోన్స్ని బట్టి. ఈవినింగ్ 4 నుంచి 8 వరకు 1 అవర్ డ్యూరేషన్, 1 అవర్ ఉంటుంది. 1 అవర్ ప్రాక్టీస్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్లో ఏంటంటే మెడిటేషన్ ఉంటుంది, బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి, అండ్ అలాగే ఆసనాస్ కూడా ఉంటాయి. అలాగే థెరపీస్ కూడా ఉంటాయి. ఎవరికైనా బ్యాక్ పెయిన్ లేకపోతే డయాబెటీస్ ఉంటే వాళ్ళకి థెరపీ కూడా మేము ఇస్తాము. దానికి ఏమైనా స్పెషల్ ఛార్జ్ చేస్తారా దీంట్లో? స్పెషల్ ఛార్జెస్ ఉంటాయి సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ. విజయవాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పూజలు, ఉప ముఖ్యమంత్రి హోదాలో పలు ఫైళ్లపై సంతకాలు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత. మంత్రి అనితకు వేద పండితులు ఆశీర్వచనాలు, బొకేలు అందించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, ఉన్నతాధికారులు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్. రానున్న శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని వెల్లడి. ప్రజా దర్బారుకు బారులు తీరుతున్న ప్రజలు. ప్రత్యేక యంత్రాంగంతో సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ కృషి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.